సకల సద్గుణశీలి, త్యాగశీలి, నిరాడంబరుడు, నిజాయితీపరుడు, యువకుడు, దార్శనికుడైన శ్రీ 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 రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలే నాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. केसी वेणुगोपाल जी, मानिक टगोर जी, डीके शिव कुमार जी, केवीपी जी, हमारी कैंडिडेट शर्मिला चेल्ली, एमएलए कैंडिडेट्स अफजल खान जी, ब्रह्मानंद रेड्डी जी, ध्रुव कुमार रेड्डी जी, नाजीर जी, ज्योति जी, श्री रमल्लू जी, गाली चंद्र जी, स्टेज पे गठबंधन के सीनियर नेता, पार्टी के हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत. अंदरिकी नमस्कारम. వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ जोहार YSR. వేదిక మీద ఉన్న నాయకులందరికీ, వేదిక మీద కూర్చున్న షర్మిల నా చెల్లెమ్మకు, అదే విధంగా వేదిక మీద ఉన్న ఇక్కడ అసెంబ్లీలో పోటు చేస్తున్న నాయకులందరికీ, ప్రెస్ మిత్రులకు, చాలా దూరం నుంచి వేచి చూస్తూ నా కోసం వచ్చిన అన్నా చెల్లెళ్లకు, అక్కా చెమ్మళ్లకు నమస్కారం. జోహార్ వైఎస్ఆర్. राजनीति में अलग अलग तरीके के रिश्ते होते हैं, राजनीतिक रिश्ते होते हैं, मगर पारिवारिक रिश्ते भी होते हैं. రాజకీయాలలో అనేక రకమైన సంబంధాలు ఉంటాయి, కానీ రాజకీయాలలో కుటుంబ సంబంధమైన రక్త సంబంధాలు కూడా ఉంటాయి. और राजशेखर रेड्डी जी मेरे पिता के भाई थे. రాజశేఖర్ రెడ్డి గారు నా తండ్రి యొక్క సోదరుడు. उनका सिर्फ राजनीतिक रिश्ता नहीं था, वो एक दूसरे को भाई मानते थे. వాళ్ళిద్దరిది కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ ఒక అన్నా తమ్ముళ్లాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. और ये रिश्ता सालों पुराना रिश्ता है. ఈ సంబంధం చాలా సంవత్సరాల పురాతనమైన స్నేహం. राजशेखर रेड्डी जी ने आंध्र प्रदेश को रास्ता दिखाया, मगर पूरे देश को रास्ता दिखाया था. రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే దారి చూపించలేదు, మొత్తం భారతదేశానికి కూడా వారు మార్గదర్శకులయ్యారు. जो राजशेखर रेड्डी जी ने आंध्रा में पदयात्रा की थी, वही मेरे लिए भारत जोड़ो यात्रा का इंस्पिरेशन था. ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రనే నా యొక్క భారత్ జోడో యాత్రకు కూడా స్ఫూర్తిదాయకమైనది. और राजशेखर रेड्डी ने स्वयं मुझे कहा था कि मुझे हिंदुस्तान की पदयात्रा करनी चाहिए. రాజశేఖర్ రెడ్డి గారే స్వయంగా నాతోని అన్నారు, నేను భారతదేశం మొత్తం కూడా పాదయాత్ర చేయాలని. तो जब मेरे पिता नहीं रहे, तब राजशेखर रेड्डी जी ने मेरी भी मेंटरिंग की थी. ఎప్పుడైతే నా తండ్రి గారు లేరో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే నా యొక్క మెంటర్గా నా యొక్క ఆలోచనలన్నీ పరిగణిస్తూ నన్ను చూసుకునేవారు. उन्होंने मुझे बताया था कि जब हम पदयात्रा में जाते हैं, जनता के बीच में जाते हैं, तो जनता की समस्याएं, जनता का दर्द, जनता के सपने समझे जा सकते हैं. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు నాకు, ఎప్పుడైతే మన పాదయాత్ర చేస్తామో, ప్రజల్లోకి వెళ్తామో, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆలోచనలు మనం వినే అవకాశం ఉంటుందని నాకు చెప్పారు. पदयात्रा में दूसरों का दर्द अपने दर्द को मिटा देता है.
పాదయాత్రలో మన యొక్క బాధ, మన యొక్క ఆవేదన, ప్రజలు పడే ఆవేదన చూసినప్పుడు అవన్నీ చెరిగిపోతాయి, మాసిపోతాయి. तो अगर मैंने हिंदुस्तान में भारत जोड़ो यात्रा की, नफरत के बाजार में मोहब्बत की दुकान खोली, तो ये इसमें राजशेखर रेड्डी जी की सोच थी. నేను భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా విద్వేషపు వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం, ఆయన ఆలోచన, ఆయన ప్రోద్బలం, ఆయన ప్రోత్సాహం. राजशेखर रेड्डी की जो पॉलिटिक्स थी, सोशल जस्टिस की पॉलिटिक्स, वेलफेयर की पॉलिटिक्स, जनता की पॉलिटिक्स आज आंध्र प्रदेश में नहीं रही. రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం, సామాజిక న్యాయం కోసం రాజకీయం, ఏమి లేని వారి కోసం రాజకీయం. కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు. आज आंध्र प्रदेश में बदले की राजनीति चल रही है. కానీ ఇప్పుడు మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది. చెక్. కడప జిల్లా ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరి ఆశీర్వాదంతో పాటు మీ ప్రేమను, మీ ఓటును, మీ అభిమానాన్ని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద ఉంచాలని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం కట్టుబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగి. 10 సంవత్సరాల రాష్ట్ర విభజన జరిగితే ఈ 10 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడున్న పాలక పక్షమైన ప్రతిపక్షమైన బీజేపీ పార్టీ అయినా, ఏ బీజేపీ పార్టీ అయితే 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉందో అదే బీజేపీ పార్టీకి పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. అదే బీజేపీ పార్టీతో తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం కాదా? ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందా? రాజధాని వచ్చిందా? కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు? మరి ఎందుకు తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులు మొత్తము తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీ. అందుకే చెప్తున్నాం, ఈసారి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుగా ఉన్నారు. మరి 5 సంవత్సరాలలో ఇచ్చిన ఒక్క వాగ్దానమైన నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? బీజేపీ పార్టీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా అన్నా? వచ్చిందా? రాజధాని వచ్చిందా? అందరికీ అన్నీ ఉన్నాయే. హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. ఉందా రాజధాని? చంద్రబాబు గారేమో సింగపూర్ చేస్తానన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానులు అన్నారు. తీరా చూస్తే మనకేముంది? గుండు సున్నా ఉంది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాషింగ్టన్ తలపిస్తానన్నాడు రాజధాని. అయిందా?
ఎన్ని మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసం 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా? 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టాడా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా? చెయ్యకపోగా ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి. ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. వాళ్ళు భూమ్ అమ్ముతే మీరు భూమ్ తాగాలి. వాళ్ళు 3 క్యాపిటల్ అమ్ముతే మీరు 3 క్యాపిటల్ తాగాలి. వాళ్ళు డిఎస్సి అమ్ముతే మీరు డిఎస్సి తాగాలి. వాళ్ళు క్యాపిటల్ అమ్ముతే క్యాపిటల్ తాగాలి. ఒక పద్ధతి ఏమైనా ఉందా? మొత్తం ఎక్కడ చూసినా మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అన్ని సరిపోవు అన్నట్టు హత్య చేసిన వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చిన్నానను గొడ్డలితో 7 సార్లు హత్య చేసి నరికి చంపించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు కాపాడమే కాకుండా మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు.